ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 180011235 కాల్ చేయండి లేదా 011222901701కి మిస్ కాల్ ఇవ్వండి. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట వల్ల క్యాన్సర్ వచ్చును. పొగ త్రాగుట హానికరం. లిక్కర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ప్రాణానికి హానికరం. రౌండ్స్కి వెళ్ళొచ్చాను సార్. అంతా క్లియరా? గుడ్ గుడ్. థ్యాంక్ యూ సార్. రోజు ఇదేం డ్యూటీ సార్. ఏం చేస్తాం, తప్పదు కదా. అయ్యో వాన వస్తుంది సార్. అన్నింటినీ తీసి లోపల పెట్టు. షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఎలక్ట్రిక్ ఫెన్స్ ఫ్యూజ్ ఆఫ్ చేసి వస్తా. త్వరగా సార్. ఏం వర్షం. ఎస్ జోన్ 9 ఓవర్. జోన్ 5 రేంజర్ని T14 తుంబా దాని పిల్ల వాటి పెరిమీటర్లో కనబడలేదు. ఓవర్. జీపీఎస్లో రేడియో కాల్ సిగ్నల్ చెక్ చేయండి. ఓవర్. ఒక్క నిమిషం చెక్ చేస్తాను. ఓవర్. ఓకే సార్. సిగ్నల్ మీ ఏరియాలో ఉన్నట్టు చూపిస్తుంది. వెంటనే చెక్ చేయండి. ఏం పాండు, బొమ్మ కరెక్ట్ గా వస్తోందిగా? సార్ కదలకుండా ఉండండి, పక్కాగా వస్తుంది. కాసేపు ఇలాగే ఉంటే పక్షవాతమే వస్తుంది. బొమ్మ ఎలాగుండాలంటే హై క్లాస్ రేంజ్ లో, హాలీవుడ్ లెవెల్లో యూత్ ని కవర్ చేసే విధంగా అదిరిపోవాలి. తప్పకుండా సార్.
ఏంటి ఉమా సారు జుట్టుకి ఏం కలర్ వేద్దాం? బాస్ లోకల్లో ఎవరు పెయింట్ చేసినా జుట్టుకు నలుపు రంగే వేస్తారు. అది నా చిన్నప్పుడు స్టైల్ రా. ఏంటి సార్ జుట్టుకి బ్లూ కలర్ వేయమంటారా? బాస్ అసలే ఆయన చూడడానికి సగం ఏలియన్ లా ఉన్నాడు. మీరు గీసిన బొమ్మతో దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ మొహం చూడండి, కళ్ళకి కాఫీ కలరు, ముక్కుకి మూన్ కలరు, మూతికి ఎల్లో కలరు. ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన సిఎస్కే ఫ్యాన్ లా మార్చేశారు ఆయన్ని. బాస్ నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి బాస్, నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. ఏంటి ఉమా నా సీటుకే ఎసరు పెట్టాలనుకుంటున్నావా? ఈ స్టేజ్కి నేను అంత సులభంగా రాలేదురా. అక్కడ చూడు. హలో బాస్ అన్ని తలకిందులుగానే చేయకండి. హలో సార్, టాప్ స్లిప్ కాంట్రాక్టా? చెప్పండి చెప్పండి, తప్పకుండా వస్తాను. సార్ ఏమన్నారు, రావద్దా? ఏ నాకంటే పెద్ద పెయింటర్ని బుక్ చేశారా? ఈ ఏరియాలో నాకంటే పెద్ద పెయింటర్ ఎవడు సార్? ఎవడున్నాడు? హలో 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 నేనున్నాను సార్, నేనున్నాను. టాప్ స్లిప్ కాంట్రాక్టా? అయ్యో నా చేతులు కాళ్ళు ఆడటం లేదే. ఏంటి పోయిన సంవత్సరం అవన్నీ జరిగిందా? ఇది పట్టుకోండి. ఏం చేయమంటారు సార్, బ్రష్ పట్టిన ప్రతి ఓడు పెయింటర్ అంటున్నాడు. సరే సార్ సరే సార్ నేను వచ్చేసాను సార్, అదరగొట్టేద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆహా దేవుడా. ఏంటమ్మా టాప్ స్లిప్ కాంట్రాక్టా? అవును బాస్, పోయిన సంవత్సరం తమరేదో స్కామ్ చేశారంటగా, అందుకే ఈసారి నన్ను పిలిచారు. ఏం స్కామ్ చేశాను రా? ఏం స్కామ్ చేశాను? ఆయిల్ పెయింట్ కి బదులుగా వాటర్ పెయింట్ వేశాను. అది పెద్ద స్కామా? కోట్లలో స్కామ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓ ఆయిల్ పెయింట్ లో స్కామ్ చేశారని కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పారేస్తారా? మర్యాదగా చెప్తున్నా, ఫోన్ చేసి నాకు ఈ కాంట్రాక్ట్ వద్దు అని చెప్పు. ఏంటి పాండు అయిందా? 5 నిమిషాలు సార్. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను బాస్, సోలోగా కాంట్రాక్ట్ పట్టడానికి. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. చూడుమా, నువ్వు అనుకునేటట్టు ఆ ఊరు మామూలు ఊరు కాదు. అక్కడ పని చేయడం చాలా కష్టం. అయ్యో అది ప్రాణం పోయే పనైనా నేను చూసుకుంటాను. నన్ను వదిలేండి, నేను వెళ్ళిపోతాను. ఏంటి పాండు అయిందా? 2 నిమిషాలు సార్. రే ఉమా, నాతో పగ పెంచుకొని నువ్వేమీ చేయలేవురా. ఏమీ చేయలేవన్నా. రేయ్ ఏం చేస్తున్నావురా? రేయ్ ఏం చేస్తున్నావురా? ఏంటి పాండు అయిపోయిందా? పర్ఫెక్ట్, వచ్చి చూసుకోండి. ఇదిగో వస్తున్నా. ఉండవయ్యా, చూసి కరెక్షన్ చెప్తాను. వర్ష, ఏ వర్ష, ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? నీకంత పట్టుదలేంటి? 3 రోజుల నుంచి భోన్ చేయను మాట్లాడను అని. ఇప్పుడు తలుపు తెరుస్తావా లేదా? మీరు సంతకాలు పెట్టింది చాలు గాని అర్జెంటుగా వచ్చి మీ కూతురు సమస్య ఏమిటో అడగండి. 8ంటికి మద్దెలపాలెంలో పెట్రోల్ ధరలు తగ్గించమని పోరాటం చేస్తున్నారు. దానికి సెక్యూరిటీ ఇవ్వాలి. 10ంటికి మళ్ళీ పెంచేస్తారు. అప్పుడు పెట్రోల్ బంకుకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఈ మధ్యలో సెక్రటేరియట్ విజిట్, మినిస్టర్ మీటింగ్, దూరదర్శన్ ఇంటర్వ్యూ, స్కూల్ యానివర్సరీ ఫంక్షన్, ఇలా బోల్డ్ అన్ని సమస్యలున్నాయి. ఈ సమస్యలన్నిటినీ దాటి ఈ ఇంట్లో ఓ సమస్య ఉందా? ఉంది. ఉందా? వెళ్ళి దాన్ని టిఫిన్ చేయడానికి రమ్మనండి. ఒంటరిగా అడవిలోకి వెళ్ళడం, పులిని ఫోటో తీయడం ఇదంతా ఏం బాలేదని అర్థమయ్యేలా చెప్పండి. వెళ్ళండి. వర్ష, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమవుతోంది. మీ అమ్మ చేసే వంట తినడం కష్టమే. అయినా ఇన్నాళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకుని తిన్నావో అలా ఈరోజు కూడా అడ్జస్ట్ చేసుకుని వచ్చి తినేమ్మా. నీ ప్రాబ్లం ఏంట్రా? టెల్ మీ. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవ్వాలనేది నా అంబిషన్ అని మీకు తెలుసా తెలీదా? తెలుసురా, నీ 10వ ఏటి నుంచి అదేగా చెప్తున్నా. అందుకే నేను తీసే ఫోటోస్ అన్నిటిని నేషనల్ జియోగ్రఫిక్, విల్డర్నెస్, BBC వైల్డ్ లైఫ్ అని ఏ ఒక్క మ్యాగజైన్ ని వదలకుండా అన్నిటికీ పంపిస్తున్నాను. అది మీకు తెలుసా తెలీదా? తెలుసమ్మా, వాటిల్లో ఏ ఒక్కటి అప్రూవ్ అవ్వకుండా రిజెక్ట్ అయ్యాయని నాన్న అది ఒకప్పుడు. ఇది చదవండి. నేను తీసిన ఫోటోస్ వాళ్ళకి నచ్చాయి. జస్ట్ ఒకే ఒక వైల్డ్ యానిమల్ ఫోటో తీసి పంపిస్తే నాకు తప్పకుండా జాబ్ ఇస్తానని లెటర్ పంపించారు నాన్న. నీకా? అడ్రస్ కరెక్ట్ గా ఉందో లేదో చూసావా? పోండి నాన్న. సరేనమ్మా, అయినా మీ అమ్మ మనసును బాధపెట్టి అడవికి వెళ్ళడం అవసరమా? మీ నాన్నగారు మిమ్మల్ని బిజినెస్ చూసుకోమన్నప్పుడు మీరెందుకు కష్టపడి చదివి IAS అయ్యారు? కరెక్ట్, బుద్ధిగా బిజినెస్ చేసుకుని ఉండొచ్చు. నాన్న, మీకు ఇష్టమైన ఉద్యోగం లైఫ్ లాంగ్ చేయాలనే కదా. నా ఆశ కూడా అదే నాన్న. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళొస్తాను. సరే ఓకే ఓకే, నాకు అర్థమవుతోంది. అయినా మీ అమ్మకు అర్థమయ్యేలా చెయ్యాలంటే చట్నీ, సాంబార్, ఇడ్లీ రాయిలా ఉంది. చట్నీలో ఉప్పు లేదు. సాంబార్ నీళ్లగా ఉంది. మీ అమ్మ చేసింది అలాగే ఉంటుంది. ఇప్పుడేమంటావు నువ్వు? మా, నేను టాప్ స్లిప్ వెళ్ళాలి. పులిని ఫోటో తీయాలి. ఒప్పుకోను. నేను ఒప్పుకోను. మా, నువ్వు ఒప్పుకోకపోయినా ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళగలను. కానీ నేను ఆ పని చేయకుండా ఉండడానికి కారణం ఇది నాకు ఎంత ముఖ్యమో నీకు అర్థం అవ్వాలి. నువ్వు అర్థం చేసుకుని నాకు సపోర్ట్ చేయాలని నేను ఆశపడుతున్నానమ్మా. ప్లీజ్ మా.
అక్కడ ఒంటరిగా 10 10 రోజులు కాదు, జస్ట్ 7 రోజులే. ఎస్ ఓన్లీ 7 days. అక్కడ ఎక్కడుంటావు ఏంటి? నో ప్రాబ్లం, అన్ని ఏర్పాట్లు చేసేసాను. ఎస్, ఆల్ అరేంజ్మెంట్స్ ఐ హావ్ డన్. సరే, ఏమేం కావాలో చెప్పు, ప్యాక్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ మా. సార్, మేడం, అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆపద అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు, కానీ అందుకు మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ప్రశ్న. ఇప్పుడు సడన్ గా ఈ బిల్డింగ్ లో వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ అపార్ట్మెంటే కాలిపోవచ్చు, మీ కార్ ఏసీ హీట్ అయ్యి మీ కారే కాలిపోవచ్చు, ఎండకి పెట్రోల్ ట్యాంక్ పేలి మీ బైకే కాలిపోవచ్చు. అంతెందుకు మేడం, వంట చేసేటప్పుడు సిలిండర్ లీక్ అయి మేడమే కాలిపోవచ్చు. నేనే దొరికానా? చాలు గానీ విషయానికి రా. ఇప్పుడు సడన్ గా ఇంట్లో ఫైర్ అయితే ఏం చేయాలో తెలుసా మీకు? తెలుసు అంకుల్. నువ్వు వాళ్ళు అడుగుతావేంటి? ఇదిగో చేసి చూపించు, పడుకో. ఒకవేళ ఇలా ఫైర్ అయితే మీ ఇంటి డోర్ ఓపెన్ చేసి కారిడార్ కు పరిగెత్తుకుంటూ వచ్చి కార్నర్ లో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని తీసుకొని ఈ నాబ్ ని ఇలా ఓపెన్ చేసి ప్రెస్ చేస్తే ఇలా ఆఫ్ అవుతుంది సార్. అన్నా ఆఫ్ అవ్వలేదనా? ఏంటి ఆఫ్ అవ్వలేదా? ఇలా ఆఫ్ చేయాలి సార్. ఏంటి గాడి చేస్తున్నాడు? మీ ఇంట్లో ఫైర్ అయితే ఇదిగో ఇలా ఆఫ్ చేయాలి. ఒకవేళ ఇల్లే ఫైర్ అయితే ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, ఒకవేళ ఆ సెకండ్ ఫ్లోర్ ఫైర్ అయింది అనుకోండి. వాటర్ హోస్ రెడీ సార్. త్వరగా రా. ఇటు కాదురా, రేయ్, అక్కడ రా. వాటర్ హోస్ అప్ అప్. ఇలా ఆఫ్ చేయాలి సార్. ఎలా మొహం కొడుకునేవాడి మొహం మీద కొట్టాలా? అంతేనా, ఇంకేమైనా ఉందా? ఒకవేళ 10th ఫ్లోర్ రావే పోదాం. ఇది ఒక ఫైర్ డ్రిల్, దీనికి 2500 ఛార్జీ. అన్నట్టు చదువు సార్. నెక్స్ట్ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ మంత్ బీవీరెడ్డి కాలనీలో ఉంటుంది. నేను ఫోన్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాయ్, ఓ టీవు. ఏంటి హరి, పనులు ఎలా సాగుతున్నాయి? ఎక్కడ బాయ్, ఎంత కూడబెట్టినా ₹1 చేతిలో ఉండట్లేదు. నేను మీలా చెట్టు కింద ఒక టీ కొట్టు పెట్టుకుని చేతి నిండా సంపాదించాలనే పరిగెడుతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఎలా పరిగెడతావు? ఇంకొద్ది రోజులే భాయ్, నీ కొట్టుకు ఆపోజిటే ఒక టీ కొట్టు పెట్టి నీకే పోటీగా వస్తానో లేదో చూస్తూ ఉండు. వస్తా భాయ్. ఇన్షాల్లా. వెల్కమ్ టు హెచ్పి పెట్రోలియం బంక్. పంపును దూరంగా ఉంచి చెప్పాయా? సారీ సార్. ఎంత సార్? ట్యాంక్ ఫిల్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యో, వద్దు. నువ్వు పని చేయడానికి వచ్చావా, పడుకోవడానికి వచ్చావా? వచ్చిన వాడు నిదానంగా నడుచుకుంటూ వచ్చి నీ బ్యాగ్ ఎత్తుకుపోయాడు. ఆ డబ్బు అనాపేసలతో సెటిల్ చేసి వెళ్ళిపో. రేపటి నుంచి పనిలోకి రావద్దు. సార్ ప్లీజ్ సార్. సారీ సార్. పోవా. మావా రే, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నారా. ఒక నిమిషం ఉండు. ఇదిగో స్వీట్ తిన. ఫస్ట్ కేక్. ఇదిగో వద్దు, ముందు టీ తాగేస్తావా? ఉండు, ఇదిగో పట్టుకో. ఒక నిమిషం. దరిద్రంగా ఉందిరా. నువ్వేం చేస్తావంటే వంట చేసి భయపడకరా. నేనే పొట్లకాయ మీద పులితోకని పెయింటింగ్ చేసి చూశాను. కడిగేసి ఉండే. దేవుడా, ఈ రోజుతో నా దశ తిరిగిపోయింది. నీకు ఏమైందా మావా? ఇన్నాళ్ళు ఆడి దగ్గర కష్టపడి పనిచేసినందుకు ఈ రోజే నాకు ఫలితం దక్కింది మావా. నాకు సోరగా కాంట్రాక్ట్ వచ్చిందిరా.
అవును నువ్వెందుకు అదోలా మొహం పెట్టా? నన్ను పనిలోంచి తీశారు మావా. వాట్ డు యు మీన్? నువ్వు ఒక పని చేస్తే పర్వాలేదు, నువ్వు ఎన్నో పనులు చేస్తున్నావు కదరా. కూడబెట్టిన డబ్బులు మొత్తం లాక్కున్నారా. అంటే ఈ నెల అద్దె కూడా ఏం చేయడం? నువ్వేం దిగులు పడక మావా, ఓ వారం రోజులు నేను రూమ్లో ఉంటాను, నువ్వు ఒంటరిగా బాగా ఫీల్ అవ్వు, వచ్చాక చూసుకుందాం సరేనా? రే ఏంట్రా రేపు ఊరు వెళ్ళడానికి సామాన్లు సర్దుకున్నారా? ఏంట్రా ఏమైంది? రే అందుకే కదా రోజుకి 2500 కూలి ఇస్తున్నాను. ఆ పాండుగాడు అంత కూలి ఇస్తాడా? ఆ కేపీ గడికి ఫోన్ ఇవ్వు. రేయ్ నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? చివరి వరకు ఆ పాండుగాడితోనే ఉండి అడుగు చావండి, యూస్లెస్ పెయింటర్స్. ఫోన్ పెట్టారా? మావా నేను నీతో వస్తాను రా. ఏంటి నువ్వు నాతో వస్తావా? ఒక రోజుకి 2500 అన్నావు కదా, 2000 ఇవ్వు, నేను వస్తాను. పనేంటో తెలియక నోటుకు వచ్చినట్టు వాకరా. మావా ఏ పనైనా చెప్పరా. పులికి పెయింట్ వేసే పని. సటైర్ లేదురా ప్లీజ్ రా. నీ మీద ఒట్రా, పులి విగ్రహానికి పెయింట్ వేయాలి, అది ఆర్టిస్ట్ వరకు నీకు రాదు, ఎవరిని తీసుకెళ్ళాలి? పోనీ నీ అసిస్టెంట్ గా అయినా తీసుకెళ్ళరా. మావా ఆ ఊరు మంచిది కాదు, కష్టమైన పనిరా. నేను పనిచేసే చోట చుట్టూ నిజమైన పులులుంటారా. కానీ నువ్వు పనిచేసే చోటుకి పులి రాదుగా. రావచ్చు రాకుండా పోవచ్చు, కరెక్ట్ గా చెప్పలేనురా. ఇప్పుడు చెప్పు వస్తావా? ఒక రోజుకి 2500 అయితే వస్తాను. వాళ్ళిద్దరిని తీసుకెళ్తే 5000, వీడిని తీసుకెళ్తే 2500, 2500 లాభం. మాట మరోగా మారను. అయితే యు ఆర్ అపాయింటెడ్. వెల్కమ్ టు ది జంగల్ మావా. జంగల్ ఓన్లీ బగ్, నో ఫ్రెండ్స్, ఎనిమీస్. ఓకే Yes, గో. పని దొరికింది. 2000, 3000, 6000 పోగొట్టుకున్నదంతా సంపాదిస్తాను. నాకు పని దొరికింది. చూసుకుందాం. రేయ్ ఏంటి మామా వెల్కమ్ టు ది జంగల్ అన్నావు? టాప్ స్లిప్ వరకు సైకిల్ మీదేనా? నోరు మూసుకొని తొక్కరా. ఓకే ఓకే వై టెన్షన్. ఏం కావాలరా నీకు? నాకేం వద్దురా. సరే ఓకే. కేరళ అడవి ప్రాంతం సరిహద్దులు దాటి ఒక పులి తమిళనాడులోని టాప్ స్లిప్ అడవి ప్రాంతంలోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు. ఇరు రాష్ట్రాల అటవీ శాఖ సిబ్బంది పులిని గాలించే పనిలో నిమగ్నమయ్యారు. టాప్ స్లిప్ ప్రదేశంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయ్యో తొందరపడి వచ్చానా? అన్నా టాప్ స్లిప్కి ఎలా పోవాలి? చెన్నై పోవాలి, ఆ మినీ బస్సులో పోండి. అయ్యో ఎక్కడికి వెళ్ళాలి? టాప్ స్లిప్ 2. మీరెందుకురా భయపడుతున్నారు? వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. బాబు కూర్చో. రా రా రా. పో పో కూర్చో. మావా ఇటు వస్తావా? ఏరా కిటికీలోంచి పులి వచ్చిందంటే? ఛీ రైట్. మోహన్ చూడు, కిటికీలోంచి పూలు వస్తుంది. ఒకవేళ నిజంగానే వీడు చెప్పినట్టు వచ్చేస్తుందా? ఏంటిది రావట్లేదు? పూలు వస్తుందనేం కాదు, హెయిర్ స్టైల్ జరిగిపోతుంది, అందుకే తీసేద్దామని. బాబు బాబు ఊరి కొత్త. సరే పడుకో పడుకో పడుకో. టాప్ స్లిప్ దిగండి, లాస్ట్ స్టాపింగ్ టాప్ స్లిప్. రే ఉమా, రే ఉమా, రే ఉమా. ఏంట్రా బాబు మెల్లగా మెల్లగా. రేయ్ స్టాపింగ్ వస్తే నన్ను లేవచ్చు కదా, బ్యాగ్ తీసుకోవడం వెళ్ళిపోతున్నా. ఇదిగో పడగా. చేతపడి చేసేవాడితో చాటింగ్ ఏంట్రా నీకు? రా. టాప్ స్లిప్ వచ్చేసాం, ఇంకాస్త ముందుకెళ్తే నువ్వు స్లిప్ అవుతావు. ఎటు వెళ్తున్నావు? ఇటు వెళ్ళాలి, రా. చూసావా, ఆనమలై పులుల సంరక్షణ కేంద్రం టాప్ స్లిప్. జీవితంలో చూడండి ఎన్నో విషయాలు ఇక్కడ చూడబోతున్నాం. ఏంట్రా ఈ అడవిలోకి ఒంటరిగా వెళ్ళబోతున్నామా? ఒంటరిగా ఎక్కడ వెళ్తున్నాం? ఇద్దరం వెళ్తున్నాం. అదేరా అడిగాను. రే ఈ ఊళ్ళో ఉన్న మృగాలు మన ఊళ్ళో కుక్కలు ఒకటేరా, రాయి విసిరితే పారిపోతాయి.
రా. భలే భలే అందాలు సృష్టించావు ఇలా పుట్టించావు, అదే ఆనందం. నువ్వు లోపలికి వెళ్ళావు, నీకుంది. రండి మీరే నా పులికి పెయింట్ వేయడానికి వచ్చిందే. అవును, భలే కనిపెట్టేశారే. ఇలాగే సార్, ఇంతకు ముందు చూసిన పెయింటర్ కూడా చూడగానే కరెక్ట్ కనిపెట్టేశాను. కానీ పాపం వెళ్ళేటప్పుడే కనిపెట్టలేకపోయాను. ఏమైంది? గాలి పీల్చుకుందని అడవిలోకి వెళ్ళాడు. పోయినోడు మళ్ళీ తిరిగి రాలేదు సార్. దాని వదిలేండి, అది పాత కదా. రండి లోపలికి వెళ్దాం. మావా ఊరికి తిరిగి వెళ్ళిపోదాం రా. ఇట్స్ ఓకే, తిరిగి వెళదాం. రా రే రా. వెనక్కి వెళ్ళిపోదాం రా. ఆశపడ్డావు కదా. మిగతా విషయాలుగా కరెక్ట్ అని కలుస్తారు. పూజ అంటే మాత్రం నా దగ్గరికి వస్తారా? మిమ్మల్ని నమ్ముకుని వచ్చానయ్యా. పాత డిఎఫ్ ఆఫీస్ మీ వల్ల రెస్ట్రిక్టెడ్ ఏరియా అయిపోయింది. ఇంకా ఈ పూజలు పట్టుకుని వెళ్ళడుతున్నారు. తీసుకెళ్ళండి. వస్తానయ్యా. నమస్కారం అయ్య గారు. ഹലോ ഹലോ സാർ ടൈഗറിനെ സ്പോട്ട് ചെയ്തു സാർ. ഞങ്ങൾ ഓൾറെഡി പറഞ്ഞില്ലേ ടൈഗർ ഏത് വഴിക്കാ പോയിരിക്കണേന്ന്. సార్ మీరు చెప్పేదంతా కరెక్టే. మేము 2 రోజులు బాగా వెతికాం. పులి ఇక్కడ లేదు. చూసావా, పులి ఇక్కడ లేదంట. మా కౌంట్ ప్రకారం 42 పులులే ఇక్కడ ఉన్నాయి. ఏంట్రా 42 ఉన్నాయంటున్నారు? సార్ ఆ పులి రేడియో కాలర్ దొరికిన చోటు నుంచి 3 ఫారెస్ట్ రేంజ్లు కనెక్ట్ అవుతున్నాయి. మీతో కలిపితే 4. వీటిలో ఆ పులి ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, లేదా చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళుండొచ్చు. అంతెందుకు, దాన్ని ఎవరైనా వేటాడు ఉండొచ్చు. സാർ അവിടെ മൊത്തം നോക്കി സാർ, അവിടെ ഉള്ളത്. వట్టి కాలి గుర్తులతో అది టాప్ స్లిప్లోనే ఉందని మీరే చెప్పగలరు? ശരി, നാളെ ഞാൻ ടീമിനെ അയച്ചേക്കാം. సార్ మీరు టీంని పంపిద్దరు కానీ 4 రోజులు వెతికి చూసి ఆ పులి ఇక్కడ ఉందో లేదో నేను చెప్తాను. ఇకపైనే పులుందా లేదని కనిపెట్టబోతున్నారట. అలాగా పని కానించుకెళ్ళిపోతాం. ఓకేరా. చెప్పండి. I'm ఉమాపతి, పెయింటర్. హీ ఈస్ మై వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ మిస్సెస్ హరి. మై పెయింటింగ్స్ అయ్యో బ్యాగ్ ఈజ్ ఆన్ అవుట్ సైడ్ సార్. యాక్చువల్లీ వై వీ కేమ్ హియర్. చాలా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్. వీళ్ళు పనిచేయాల్సిన చోటుని వీళ్ళకి చూపి. అలాగే సార్. సురేష్ మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. వెంటనే వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. యువర్ సోబీడియంట్ ఉమాపతి. థ్యాంక్ యూ. మిస్టర్ ఉమాపతి, Yes? చెప్పిన టైంకి పని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అనవసరంగా అడవులోకి వెళ్ళకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను. ఓకే సార్. వాళ్ళతో నేను ఉన్నాను కదా సార్, మొత్తం నేను చూసుకుంటాను సార్. చించేవులే ఓ. అన్నా టీ తాగెళ్దామా? టైం లేదు, మనం తర్వాత అవుతుందా? ఇలాగే అన్నా, ఇంతకు ముందు వచ్చిన పెయింటర్ కూడా టైం లేదని స్పీడ్ గా పెయింట్ వేశారు. పాపం టైం బాగోలేక సగంలోనే పోయారు. ఏమైంది? చిరుత చేకరిస్తే ఇంకా ఇలా పెయింట్ వేస్తాడు. దాని వదిలేండి సార్, అది పాత కదా. రండి మీరు పోయి చోటు చూపిస్తాను. నేను ఎంత జాలీగా ఉన్నాను, మీరు ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? ఇంకా సేపు నడిస్తే మన ఊరికి వెళ్ళిపోవచ్చు అనుకుంటా. నీకు ఆలోచించి ఏ ప్రయోజనం లేదో. రండే. బాగుందా? పర్వాలేదే, మాలాంటి వాళ్ళ కోసం ఇలాంటి చోట మరుగుదొడ్లు కట్టారా? ఏమంటే ఇదే మీరు ఉండబోయే చోటు. మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడ ఉండే ఛాన్స్ నాకే దక్కలేదు, మీకు దక్కింది. పర్వాలేదు, గుడ్ లక్కీ. లోపల బానే ఉంటుందిలే, రా చూద్దాం. రూమ్ చండాలంగా ఉంది. చాలా రోజులుగా మూసిపెట్టిన ఇల్లు, అందుకే ఇలా ఉంది. పర్వాలేదు. ఇల్లు మొత్తం చూసుకోండి. సేఫేనా? సేఫ్ ఏముంది, వెదురు బొంగులు తినడానికి ఏనుగులు వస్తాయి, అప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏనుగులు వస్తాయా? అన్నా భయపడకరా ఊరికే. ఇలాగే అన్నా, ఇంతకుముందు వచ్చిన పెయింటర్ కూడా ఏనుగు రగానే కిటికీ వైపు తొంగు చూశాడు. అప్పుడు వెదురు బొంగులు తినడానికి వచ్చిన ఏనుగు ఆయన తొంగు చూసింది. తర్వాత ఏంట్రా ఇంట్లో ఏదో కొత్తగా వెదురు బొంగు మొలిచింది కానీ ఆయన నవ్వులేసి వెళ్ళిపోయాడు. ఏమంటున్నారా? అది వదిలేండి అన్న, అది పాత కదా. త్వరగా బట్టలు మార్చుకుని రెడీ అవ్వండి, మీరు పని చేసిన చోటు చూపిస్తాను. బట్టలు మార్చుకుని రెడీ రెడీ. త్వరగా రేయ్, బాబుడు ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నారా? రా. కమాన్ ఫాస్ట్. ఏంటన్నా స్పీడ్ చాలేదు, మరి పులుసు ఎలా పరిగెడతారు? అంతా ఓకే గానీ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అలా తిన్నక వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటూ వస్తుంది. వర్ర పాటన కూడా ఇటు అటు వెళ్ళకండి, నోరు ముయ్యట్లేదే, పెద్ద risk అయిపోద్ది. ఆ? అన్నా ఇదే అన్నా మీరు పెయింట్ వేయడానికి వచ్చిన పులి. నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో. ఏంటి ఫోటోలో చిన్నగా ఉంది, స్ట్రైట్ గా చూస్తే ఎంత పెద్దగా ఉంది? ఏం ఆలోచిస్తున్నావు మామా? కాదురా, ఈ పనికి మన ఇద్దరం సరిపోము, ఎక్స్ట్రాగా ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఎవరా అయితే ఆలోచిస్తే ఊరికెళ్ళి మనుషుల్ని తీసుకొద్దామా? రే, ఊరికెళ్ళే మాట ఎత్తకూడదు. ఈ ఎక్స్ట్రా చెప్తే ఇంకో 2 ఎక్స్ట్రా అరేంజ్ చేస్తాడు. మిస్టర్ సురేష్, ఈ ఊర్లో పెయింటర్స్ ఎవరైనా ఉన్నారా? ఈ ఊర్లో ఎవరో లేరనగా మిమ్మల్ని రప్పించిందే. చంపేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం?
పదండి టీ తాగాక వెతుకుదాం హ, ఎవడో ఒకడు దొరకపోతాడా. ఈడికి టీ ఇప్పించడానికి మనం దొరికాం రా. రెండు టీ 2 బిస్కట్లు. ఏం ఊరిదే ఎటు చూసినా అడివే, నాకు చిరాకు పుడుతోంది. ఫోన్లో ఏమన్నారు సింహం? ఇక్కడున్న ఒక పులిని పట్టిస్తే డబ్బులు ఇస్తారట. సింహం, నాకు కుక్క అంటేనే భయం. నువ్వు పులిని పట్టుకుంటున్నావు, ఇంకేమైనా పని ఉంటే చెప్పు చేస్తాను. అవును, పులిని పట్టిస్తే ఎంత ఇస్తారంటే? 20 లక్షలు. 20 లక్షలా? ఏగిలి వెళ్ళిపోతాయి, మూసుకో. సింహం, ఇక్కడ ఉన్న పులులను పట్టించి మొత్తంగా లాగేద్దామా? మొత్తంగా పట్టుకోక్కర్లేదు, ఒక్క పులిని పట్టిస్తే లంపుగా ఇస్తారు. ఈయన నమ్మి ఎలా ఇచ్చారు ఈ పని? ఎవరో వస్తున్నారు, లోపల పెట్టు. అన్నా మన ఫ్రెండ్స్ వచ్చారు, 3 టీలేయండి. అన్న మీరిద్దరూ పెయింటర్సేగా? మ్మ్. చిల్లు బిడ్డ అందులోంచి వెళ్ళిపోదామా? కబుర్లాగా పని చేయండి రా. అవును, ఎలా కనిపెట్టావు? పెయింట్ వాసన వచ్చిందా? లేదన్నా, మీ ఫేస్ కట్ చూసే కనిపెట్టేశాను. ఫేస్ కట్? మేము పెయింటర్స్ ఏం కాదు, టూరిస్టులం. కాస్ట్యూమ్ చూస్తే తెలియడంలా చలేస్తుంది. అడవిని చుట్టూ చూద్దాంరా. సురేష్ జంతికలు కావాలా? వద్దన్నా. సరే. వాళ్ళు వదిలేసుకున్నాం. పిల్లి ఎలా పట్టుకున్నావు, ఎక్కడ పట్టుకున్నావు అది చెప్పు. ఈ శాల్తీలు టూరిస్టులాగే లేవే. అవును, ఎందుకులా భయపడి వెళ్ళిపోతున్నారు? ఉండరా దొరికాడు. అన్న పెయింట్ పని ఉంది, చేస్తారా? అన్న 200 చెప్పు తెగుద్ది. ఓకే ఓకే. ఎవడు రాడని ఇందాక చెప్పానుగా, ఇదిగోండి టీ తాగండి. అదేమావా నేను అంటున్నాను, ఊరికెళ్ళి మనుషుల్ని తీసుకొద్దాంరా. ఇంకోటి దొరికాడు. అన్న పెయింటర్ పని ఉంది, చేస్తారా? చెప్పాను కదా. అన్న భోజనం పెట్టి 200 చెప్పుతో కొడతా. ఇందాక నుంచి నువ్వే పర్లేదు బ్రో, మీరు ఏదో బిజీగా ఉన్నట్టున్నారు, మీరు పని చేసుకోండి. అన్న వదిలేండి, వెళ్ళే దారిలో ఎవరైనా దొరుకుతారమ్మా చూద్దాం. పదండి పోదాం. అన్నా అడుగులో ఎప్పుడు రూల్స్ ఫాలో అవ్వాలన్నా. అలాగే. మన చుట్టూ 1000 కళ్ళు ఉంటాయి. ఉండనే, అవి ఎప్పుడు మనల్నే చూస్తూ ఉంటాయి. చూడండి చూడండి. చూడరా. రే ఏంట్రా దాక్కుంటున్నారు? పని అంటే ఒక్కడు రావట్లేదు, కానీ దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. ఈడెందుకు దాకు? మామ ఇటు చూడరా. చీ, దున్నపోతు, దీనికి భయపడా ఈ దున్నపోతులన్నీ దాక్కున్నాయి. ఫు. చూసావా, నేను చెప్పలా ఇవి మన ఊరు కుక్కలు ఒకటేనే, అంతే. అన్నా నీతో ఏం చెప్పాను? అడవిలో రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పానా? ఎరా దున్నపోతుని తరవడం తప్పారా? దారా ఎక్కడికి అర్జెంట్గా వెళ్తున్నట్టు. రే దున్నపోతులా, అవి అడవి దున్నాలరా. అవి నాకితే ఎముకలు బయటకు వచ్చేస్తాయి, పొడిస్తే పేగులు బయటకు వచ్చేస్తాయి. వాటితో రాళ్ళతో ఆడతారంట్రా. ఇంకా నయం, అవి గుంపుగా లేవు. ఉండుంటే మిమ్మల్ని విసిరి పారేసేవి. ఇక్కడ నుంచి ప్రాణాలతో ఊరెళ్ళాలని లేదా? మెంటర్ అదవలా. రే సురేష్ అన్నా, నువ్వునా చెప్పచ్చు కదరా? చెప్తానన్నా. ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండమని చెప్పరా. అమ్మయ్యా, మీరే చూసారుగా, మీ వల్ల ఎన్ని సమస్యలు. బాగా బుద్ధొచ్చేలా చెప్పు. రే ఈడు మన చుట్టే తిరుగుతున్నాడు రా. ఏమన్నా? నేనేమన్నాను? రారా త్వరగా వెళ్ళిపోదాం. ఈ ఊర్లో ఎవ్వరికీ పని చేసే ఉద్దేశం లేదురా. ఈ పనిని మన ఇద్దరం మాత్రమే చెయ్యాలరా. ఈ ఊరోళ్ళు చెప్తున్నట్టు ఈ అడవి అంత మంచిది కాదేమోరా, వెళ్ళిపోదారా. రే పడుకో, నిద్రపోరా. నువ్వు అనుకున్నట్టు ఈ అడవిలో ఏం లేదు. రేయ్ ఈ ఊర్లో పని చేస్తావని అడిగితేనే నరకడానికి వస్తున్నారు. నువ్వు నాలాంటి ధైర్యవంతుడు అయితే పర్వాలేదు, భయస్తుడు కాబట్టి చెప్తున్నాను. ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత త్వరగా ఊరికి వెళ్ళవచ్చు. ఓకే? ఓకే మామ. నువ్వు ముందెళ్ళి షెడ్ వానొస్తే మళ్ళీ తలనొప్పి.
మావా ఇంత ఎండగా ఉంది, ఎందుకురా షెడ్ వేసి టైం వేస్ట్ చేయడం? త్వరగా పని కానిచ్చుకుని ఊరు వెళ్ళిపోతారా? అది కరెక్టే. నువ్వు వెళ్ళి ఆ పులికి సున్నం కట్టు పో. మావ నేను గోడకే సున్నం వేస్తాను రా. సరే దేనికో దానికి కొట్టు పో. నీళ్ళు ఎక్కడ పెట్టావు? అదిగో అక్కడ. ఏంటి ప్రశ్న తింటుంది? అయ్యో అయ్యో పొరస్తే బ్రష్ ఏదో అడుగుతాడే. అమ్మయ్యా, వదిలేసింది. ఏం కలర్ ఇది? రేయ్ నిన్ను సున్నం కొట్టమంటే పెయింట్ ఎందుకు వేసావరా? నేను పెయింటే వేయలేదే. నువ్వు చెప్పకుండా చేయవే. ఇదంతా కోతి పనేరా. యా ఐడియా వచ్చేసింది. నువ్వేం చేస్తావు అంటే బ్రష్ అలా విసిరేసి విసిరేసాను. అయ్యో రేయ్ దాని దగ్గరికి ఎందుకు విసిరావు? ఇలా చూడు, అది కొత్త బ్రష్, మర్యాదగా ఇచ్చేసే. నేను నీకు వేరే బ్రష్ ఇస్తాను. ఏంటి ఇవ్వవా? ఉండి వస్తున్నాను. దాన్ని తరువురా. ఎంతున్నాను తరువేరా. ఉండరా. అది పెయింట్ రా. 5 రూపాయల బ్రష్ కోసం 5 రూపాయల పెయింట్ పాడి చేసి అటు పట్టుకోరా దాన్ని. పట్టుకోరా దాన్ని, త్వరగా పో. ఎంత బలుపు చూసావరా దానికి. నేను మాట్లాడతాను. ఇలా చూడు, ఓవర్గా చేయదు. నాకు భయంగా ఉంది కాబట్టి కోపడ్డం లేదు. నేను అలా కాదు, వీడు కోపడ్డం లేదు కాబట్టి నాకు భయంగా ఉంది. అది తీరా. ఉండే వస్తున్నా. రే దాన్ని పట్టుకుందా. రమ్మరా రా, రమ్మరా. కమాన్ కమాన్. రాయి తీసుకో. అంతేరా, మనం అనవసరంగా భయపడ్డాం. బొక్క పడిందిరా. 1 2 3. వదలదురా, పట్టేరా, పట్టేసుకోరా. మెల్లగా మెల్లగా. ఎక్కడో గారె చేస్తూ బతికే పోతే ఈ రోజు మనల్ని ఏడిపిస్తాను చూసావా? ఎక్కడికి పారిపోతావు? సార్ ఆ కోతిని కిందకి దింపండి సార్. ఈ రోజు దాన్ని అంత చూడకుండా వదిలిపెట్టినా. టైగర్ అదే వదిలేసావుగా. టైగర్ ఏం చేసింది? ఎందుకంత కోపం? టైగరా సార్, అది ఫ్రాడ్ కోతి. చూడండి సార్, మా పెయింట్ పోతే ఎలా వేస్ట్ అయిందో. పోయింది సార్. ఓ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎంత అయిందో చెప్పండి, నేను ఇస్తాను. మీరిస్తారా? అయితే ఓకే సార్. పసుపులో ఒకటి, ఆకుపచ్చలో ఒకటి, ఆరెంజ్ లో ఒకటి, మొత్తం 4 డబ్బాలు సార్. 2500 రూపాయలు. అవును సార్, 2500. 50-50. పోయిందే. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు? ఈయన ఎవరో తెలుసా? ఎవరు? ఈయనే డాక్టర్ జే కుమార్. డాక్టరా? పర్వాలేదు, అయితే మీరు ఇవ్వచ్చు సార్. షో ఇలా చేయి చాచి డబ్బులు తీసుకుంటున్నారే. ఈ రోజు ఈయన టైగరో, రేపు నిజమైన టైగరో మీ చేయి కరిస్తే సారేగా మీకు వైద్యం చేయాలి. టైగర్ కరుస్తుందా డాక్టర్? అబ్బే కరవదు సార్. అయితే డబ్బు మీ దగ్గర ఉంచుకోండి సార్, మేము వస్తాం. రారా. బాయ్ టైగర్. బాయ్. మర్చిపోయినా సార్, ఒకటి అడిగితే మీరు తప్పుగా అనుకోరుగా? అడగండి. పెయింటర్ పని ఉంది, వస్తారా సార్? మీరు అపార్థం చేసుకోకూడదు. మిగతా వాళ్ళకి 200 ఇస్తానన్నాను, మీకు 250 ఇస్తాను సార్. డాక్టర్ సారీ డాక్టర్, పని కోసం మనుషుల్ని వెతికి పిచ్చెక్కిపోయింది. వద్దని నేను చూసుకుంటాను. రారా. సారీ డాక్టర్, నా ఫ్రెండ్సే, తప్పుగా అనుకోవద్దు. నీ ఫ్రెండ్ అని చెప్తేనారా తప్పుగా అనుకుంటారు? అవును డాక్టర్, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు, నిన్న రాత్రి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఓ అడవి పందిని ఏదో మృగం చంపేసిందట. ఒకవేళ పులేమోనని అనుమానిస్తున్నారు. అందుకే అదేంటో చూసి ఫారెస్ట్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయాలి. అందుకే వెళ్తున్నాను. అడవి నుంచి పులి ఇక్కడికి రాదే. రండి, నేను వస్తాను. రా. Hello. When you're shooting in a forest, think like a tiger. That's how you get a perfect shot.
దీన్ని పట్టుకో వెయ్. రామ. రేయ్, ఫోటో చూపించరా. రే ఇంకో బ్రష్ బ్రష్ ఇవ్వరా. రే వేరే బ్రష్ ఇవ్వరా. సార్ మీరు వేసిన చాలా దిగండి దిగండి సార్ చెప్తాను. ఏదో ఒక పని చెప్తాను. ఇదిగో ఇందులో నీళ్ళు లేవు వెళ్ళి పట్టపో. ఉన్నాయి కదరా. ఇప్పుడు లేవు కదా వెళ్ళి పట్టపో. పోరా చూస్తాడు పో. నెక్స్ట్ రౌండ్ వెళ్ళు. రే హరి ఆ పచ్చ డబ్బాని ఇలా ఇవ్వరా. నిన్నేరా ఇవ్వరా దాన్ని. హలో రే చెవిట్న ఆ పచ్చ డబ్బా విసరా. ఇదిగో పట్టుకో. రే 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 ఆ బ్లూ కలర్ తీసుకొని చెరువుకు వేయి. రే రే చెరువుకేరా. ఇక్కడ అక్కడే. కావాలంటే జలపాతాన్ని చెరువుతో కలపనా. అందులో దూకి చావు. ఇప్పుడు నేను ఏమన్నానని. పో. నమస్తేనా. మీరు వస్తున్నారని చెప్పారు. ఇటువైపు వెళ్ళకండి. ఆ కొండ చుట్టుకొని వెళ్తే చూడొచ్చు. ఇలా వెళ్తే చూడలేమా? ఆహా. సిగ్గు లేదా మీకు? ఎలా ఉందిరా? సూపర్ గా ఉంది మామ. అలాగే కొండ మీద వర్షం వచ్చేట్టు రెయిన్ ఎఫెక్ట్ వేస్తే బాగుంటుంది కదా. వెరీ గుడ్ రా. క్రియేటివిటీ. నెక్స్ట్ కాంట్రాక్ట్ పట్టిసలో ఉన్నాడే. అయ్యో దేవుడా వాడా మంచి పెయింటింగ్ ఇచ్చారు. పోయిందే. మొత్తం పోయింది. ఏం ఎఫెక్ట్ అడిగా? రెయిన్ ఎఫెక్ట్. రెయిన్ ఎఫెక్ట్ చూసావుగా. ఉదయం షెడ్ వేద్దామని చెప్పినప్పుడు నువ్వేగా వద్దన్నా. అవును మావా. మరైతే ఇక్కడ షెడ్ వేస్తుంది నేనే మావా. వర్షం వస్తే మనం తడవకూడదని. కరెక్ట్ కరెక్ట్. పెయింట్ డబ్బాలు ఏమీ మూయలేదుగా. లేదు మావా. ఉదయం నుంచి నాకు ఉపయోగపడేలా ఒక్క పని చేసావా? లేదు మావా. మామ పని అవ్వలేదని జీతం కట్ చేయకురా. రూమ్కి వెళ్దామా? క్యాంటీన్లో 2 చపాతీలు తిని వెళ్దామా? ఇందుకే అన్నాను రాత్రులు పని చెయ్యొద్దు అని. ఇప్పుడు చూడు ఏమైందో. అయినా మావా నువ్వెందుకు కోపడుతున్నావు? తప్పు వర్షాకాలంది మావా. కాలం తప్పు కాదురా, నిన్ను కలవడం తప్పు. మాట్లాడకుండా రా. అంతేకాదు మావా, ఇప్పుడు వచ్చే పెయింట్లలో క్వాలిటీ ఉండట్లేదు. చూసావా, ఒక్క వర్షానికే నిలబడట్లేదు. మనం ఈసారి కొనేటప్పుడు నారాయణ కొట్టుకు వెళ్ళి నన్ను వదిలేసిరా, వెళ్ళిపోకరా. దీన్ని పట్టుకో. ఆ లైట్ ఇవ్వు. పెళ్ళేనుగురా. పెద్దనుకురా. చాలా ఏనుగులు ఉన్నారా? నీ వెళ్ళిపోయా? వెళ్ళిపోయా.
జస్ట్ మిస్. ఈ పాటికి పచ్చడి అయిపోయేవాళ్ళం. అమ్మా! అయ్యో ఓకేనా? ఆగరా హరి, చెప్పేది వినరా? ఆగరా రే రే, ఆగమంటున్నానా? ఆగు, చెప్పేది వినరా హరి. రే ఆగరా. రే ఉమాపతి, నన్ను వదిలే, నేను ఊరు వెళ్ళిపోతాను. ఉమాపత రే, ఇప్పుడు ఏమైందని కొత్త పిల్లల్లో కోపడి వెళ్ళిపోతున్నా? ఏమైందా? నేను యూట్యూబ్లో ఎన్నో అనిమల్ అటాక్ వీడియోస్ చూసాను రా, అందులో నా వీడియో వచ్చేలా చేయకురా. రే, పనులన్నీ పూర్తయ్యే వరకు నువ్వు ఉండాలి. మాట తప్పనని చెప్పావు కదరా. తప్పేరా మావా, నన్ను క్షమించు. ఇంకొక నిమిషం ఈ అడవిలో ఉన్నా నా ప్రాణం పోతుంది. అట్లీస్ట్ టీ కొట్టు పెట్టుకునే వరకైనా బతుకుండాలనుకుంటున్నాను రా. ఎక్స్క్యూజ్ మీ. రే, దీనికే భయపడితే ఎలారా? జీవితంలో ఇలాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకుంటేనే గొప్పలు కాదు. కరెక్టేరా మావా, రిస్క్ తీసుకోవచ్చు, కానీ నువ్వు ఇచ్చే 500కి 1000కి రిస్క్ తీసుకోలేను రా. ఇంకొక నిమిషం కూడా ఈ అడవిలో నేను ఉండలేను రా. ఒక రోజుకి ఎన్ని మృగాలని మేనేజ్ చేయను? నిన్న ఆ ఏనుగుల గుంపుని మేనేజ్ చేశాం, ఆ రోజు ఉదయం ఆ బైసన్ని రాయితో కొట్టాం, ఆ టైగర్ దాని కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? వాటిని తరిమేటప్పటికి నా ప్రాణాలు పోతున్నాయి. ఓరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా? ఇంతసేపు మీరు టైగర్ గురించి మాట్లాడుకున్నారు కదా? అవును, టైగర్ గురించే. ఏంటంటే ఇప్పుడు దాన్ని ఒక్కసారి మీరు చూపిస్తే ఇదిగో ఈ కెమెరాతో ఒకే ఒక ఫోటో తీసుకుంటాను ప్లీజ్. ఏమా, నీకు టైగర్ చూపించడమే మా పనా? పోమా. హలో, దీన్ని మీరేం ఫ్రీగా చేయక్కర్లేదు. ఎంత డబ్బు కావాలన్నా నేను ఏంటి ఇస్తాను. డబ్బా? ఎంత ఇస్తారు? ఎంతంటే 30,000. 30,000. 10,000, 15,000, 30,000. ఓకే అండి. ఓకేనా? రండి రండి. ఊరికెళ్ళిపో. రే పోరా. ఆగరా. ఏంట్రా అమ్మాయితో పాటు వెళ్ళిపోతున్నావు? మీరు బండి తీయండి. వాడో వేస్ట్ ఫెలో. రేయ్, ఇలా చూడు, నీకు ఎంత డబ్బు? ఇలాగే వెళ్ళాలా? అవునండి, ఇటువైపే. థ్యాంక్ యూ. మాట మార్చారుగా. టైగర్ చూపించాక 30,000 కన్ఫర్మేగా? కన్ఫర్మ్ గా ఇస్తాను. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు వర్ష. చాలా ఫ్రెష్ గా ఉంది. ఉమాపతి. హరి. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు వెంటనే వెళ్ళి టైగర్ ని చూద్దామా? మీరు అనుకున్నది ఈజీగా టైగర్ ని చూడడం కుదరదండి. మేము ఎప్పుడు బ్రష్ పట్టుకుంటామో అప్పుడే అది వస్తుంది. అంతేకాదు, అది డాక్టర్ తోనే వస్తుంది. ఓ ఓకే ఓకే, టైగర్ ని ఒక్కసారి చూస్తే చాలండి. దాన్ని ఎలా ఫోటో తీయాలని ఆశపడుతున్నానంటే, ముందు అది చెప్పండి. అడవి మధ్యలో దూరంగా ఒక లేడి పిల్ల. టైగర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియకూడదు. లైట్ గా అది ఉరిమే శబ్దం మాత్రం వినిపించాలి. అప్పుడు ఆ శబ్దాన్ని విన్న వెంటనే ఆ లేడి పిల్ల పరిగెత్తడం మొదలు పెట్టాలి. నెక్స్ట్ సెకండ్ అక్కడ దాక్కున్న టైగర్ ఆ లేడి పిల్ల మీద దూకేటప్పుడు ఒక క్లిక్. ఆ తర్వాత ఆ టైగర్ లేడి పిల్ల మీద దూకి దాన్ని పట్టుకుని కొరికేటప్పుడు ఒక క్లిక్. కొరికిన తర్వాత ఒక క్లిక్. ఆ తర్వాత ఆ టైగర్ పళ్ళ మీద నుంచి ఆ లేడి పిల్ల రక్తం కారి కింద పడేటప్పుడు ఒక క్లిక్. అంతేనండి. ఒక కోతిని చూపించడానికి 30,000 అన్నప్పుడే నేను ఆలోచించుండాలి. రే, నువ్వు ముందు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేము చెప్పిన టైగర్ ఒక కోతి, నువ్వు చెప్పిన టైగర్ ఒక నిజమైన పులి, ఇదంతా మాకు సెట్ అవ్వదు, నువ్వు నీ పని చూసుకో, మేము మా పని చూసుకుంటాం వెళ్ళి చెప్పిరాపో. ఎందుకు సెట్ అవ్వదు? నువ్వే కదా మా అన్నావు జీవితంలో రిస్కులు తీసుకుంటేనే గొప్పలం కాగలమని. రే, నేను చెప్పిన రిస్క్ పులి రాని చోట పెయింట్ వేయడం, నువ్వు చెప్పే రిస్క్ పులిని వెతుక్కుంటూ వెళ్ళి ముందు నుంచి ఫోటో తీయడం. ఇవన్నీ మనకి సెట్ అవ్వని వెళ్ళి అమ్మాయితో చెప్పరాపో. నేను చూసిన అనిమల్ అటాక్ వీడియోలో జీప్ లో వెళ్లే వాళ్ళని పులి ఏం చేయదు. అడవిలో నడిచి వెళ్తుంటారే వాళ్ళనే అటాక్ చేస్తుంది. సో జీపే మనకి సేఫ్. 2 రోజులని చెప్దాం, అడవి మొత్తం చూపిద్దాం. ఎప్పుడు కథలు చెప్పి ఒకటి చంపుతాడే, వాడిని వెళ్ళి అడుగుదాం. ఎక్కడికి వెళ్తే పులి రాదో అక్కడికి మాత్రం తీసుకెళ్దాం. 30,000 రూపాయలు చెరో సగం. ఏమంటావు? కాదురా, ఇందులో సమస్య ఉంది. ఓవర్ గా ఆలోచించకరా. గోడ ఆరడానికి 2 రోజులు పడుతుంది కదా. ముందు ఈ పని కానిద్దాం, తర్వాత వచ్చి నీ పని కానిద్దాం. మరైతే ఈ పెయింట్ పని పూర్తయ్యేంత వరకు ఊరికి వెళ్ళడం గురించి మాట్లాడకూడదు, సరేనా? సరే, ఓకే.
అసలే వీడి వల్ల 10,000 నష్టం, రాబోయేది 15,000, అంటే 5,000 లాభం. వస్తుంది కండిషన్స్ అని నువ్వే చెప్పాయి. హే ఇక్కడేం చేస్తున్నారు యాక్చువల్లీ వర్ష మేడం, ఆ టైగర్ని ఆ పులిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే మేము మాట్లాడుకుంటున్నాం. ఓకే ఓకే మీరు వివరించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఆ తర్వాత ఆ టైగర్ లేడీ పిల్లని పూర్తిగా అదే పెద్ద పని కాదు, తినడానికి ముందు చూసుకోవచ్చు, తిన్న తర్వాత చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ మేమిద్దరు పులికి పెయింట్ వేయడానికి పులి గురించి చదవడానికి వచ్చాం. ఓ టైగర్స్ మీద రీసెర్చ్ చేయడానికి వచ్చారా? ఓకే ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ డు యు డు? వాట్ శాంప్లింగ్ మెథడ్స్ డు యు యూస్? డు యు యూస్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద ఆపండి చాలు. మా కండిషన్స్ ఏంటో చెప్తాం. 2 రోజులు మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్తాం. పులిని చూసినా చూడకపోయినా మాట్లాడినా అమౌంట్ ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే డన్. వర్ష మేడం ఏం దిగులు పడకండి. ఈ రోజు పులిని చూసాకే మనం ఇంటికి వెళ్తాం. పొద్దునొచ్చుంటే ఛాన్స్ ఉండేది, ఇప్పుడు కొంచెం డౌటే. కాదు, పొద్దున్నుంచి ఒక చోటు గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్తే తప్పకుండా పులిని చూడొచ్చని చెప్పారు. ఆ చోటు పేరు కూడా ఏదో జమీన్ అని మర్చిపోయాను. మేడం మాకు తెలిసి అలాంటి ఊరేం లేదు మేడం. అవునండి, మీరు తినగా పోనివ్వండి. పులో పిల్లో ఏదొస్తే దాన్ని చూద్దాం, సరేనా? హలో టూరిస్ట్, ఏంటి అడవిలో దారి తప్పి తిరుగుతున్నారా? అదేం కాదు, దారి తెలిసి తిరుగుతున్నాం. ఏంటి వచ్చిన పని అయిపోయిందా? అడవిలో చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసేసారా? చూస్తూనే ఉన్నాం, పట్టుకోలేకపోతున్నాం. మణి సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, వెళ్ళే దారిలో డ్రాప్ చేసి వెళ్తాం. జమీన్ సమత్తూర్. ఆ ఊరే నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్తే పులిని తప్పకుండా చూడొచ్చు. ఆ తర్వాత మమ్మల్ని చూడలేవు, చెప్పరా? అవునండి, చెప్పింది వినండి. ఆ ఊరు వద్దండి, మనం వేరే చోటుకి వెళ్దాం. ఒకవేళ అక్కడికి పులి గనక వస్తే మీ ఇద్దరు పని ఈజీ అయిపోయినట్టే కదా. రండి వెళ్దాం. టూరిస్ట్ మీరు వచ్చి బండి ఎక్కండి, త్వరగా వెళ్దాం. చూడలేదండి, వెనకాల అసలు చూడలేదు. అబ్బాయి కూర్చో బాబు, కూర్చోమంటుంటే. తెలుసా? ఏంట్రా ఇది? ఈ చోటు విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉందిరా. అవును మామ, ఇక్కడంతా తేడాగా ఉంది. ఎలాగైనా ఒక్క రాత్రి గడిపేస్తే నా కొట్టుకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను రా. నేను కాంట్రాక్ట్ పూర్తి చేస్తాను రా. అటు చూడు అన్నా, అయ్యగారి ఊరు పెద్ద. నమస్కారం అండి. బాగున్నారు? అయ్యగారి ఊరు పెద్ద. నమస్కారం. మీరు మాట్లాడుతూ ఉండండి. నమస్తే డాక్టర్. సరే గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. వర్ష మేడం, ఈయనే ఈ ఊరికి పెద్ద డాక్టర్. ఓ హలో డాక్టర్, ఐఎమ్ వర్ష. ఐఎమ్ డాక్టర్ జయకుమార్. అవును డాక్టర్, వీళ్ళంతా ఎవరు? ఇక్కడ ఏం జరుగుతుంది? జాతర? జాతర కాదు, పూజ. వీళ్ళందరూ టాప్ స్లిప్ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు. ఓ ఏం పూజ? మనం అందరం మన కులదేవుళ్ల పూజ ఎంత ముఖ్యం అనుకుంటామో అలా వీళ్ళకి పూజ. ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ తారీఖున ఈ సమయంలో నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. ఆ కాలంలో వందల సంఖ్యలో వచ్చేవారని చెప్పారు. రోజు రోజుకి అది తగ్గి ఈ రోజు ఈ అడవిని, ఈ ప్రజల్ని కాపాడుతుంది అనుకుంటున్నారే, వాళ్ళు మాత్రమే వచ్చి వెళ్తున్నారు. విగ్రహమే లేదే, ఏ దేవుడికి పూజ చేస్తారు? వీళ్ళు దేవుడిగా భావించేది ఈ అడవిని ఏలే పులినే. ప్రతి సంవత్సరం ఈ పూజ కోసం వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సంవత్సరం పూజకి పొరుగు నుంచి వచ్చిన వీరికి ధన్యవాదాలు. మన దేవుడి ఆకలి తీరినప్పుడే మనమందరం సుఖ సంతోషాలతో ఉంటాం. మన చెరువు దాటించి తీసుకెళ్లే పొట్టేల్ని ప్రతి సంవత్సరం మన కులదైవం ఎలా స్వీకరిస్తుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆ కొండ మించి దిగొచ్చి మన కానుకలను స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తుందని మనసారా కోరుకుంటున్నాను. దిగొస్తుందా? వెళ్ళిపోదాం రా మామ. అయితే తప్పకుండా ఈరోజు పులి వస్తుందా డాక్టర్? తప్పకుండా వస్తుంది, ఏ సంవత్సరం మిస్ అవ్వలేదు.
వర్ష మేడం ఏం దిగులు పడకండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పులిని చూడొచ్చు, సరేనా? బండి రూమ్కి పోనిస్తాను, వెళ్ళి థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటారా? చేసేయాలరా. అదేం అక్కర్లేదు. ఇక్కడ ఆపు. ఇక్కడ ఆపు. ఏమైంది? ఏంటమ్మా? 5 minutes, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? వర్ష చెప్పేలండి. 5 minutes. ఎక్కడికి వెళ్తుందిరా అది? నాకేం తెలుసు. ఏమా ఎక్కడికి వెళ్తున్నావమ్మా? 5 minutes. సరిపో. దానంతట అదే ఇక్కడికి వచ్చిందా లేదా వీడి ఐడియా ఇచ్చుంటాడా? ఇచ్చుంటాడా? ఎంత పెద్ద పెయింటర్ నేను. ఈ కాంట్రాక్ట్ అయితే ఇంట్లోనే కాలు మీద కాలేసి కూర్చుంటాను. ఇలా సీటు మీద కాలేసి కూర్చునేట్టు చేశాడే. ఇంకా ఏమేం చేయిస్తాడా? మొదలెట్టాడ్రా. చాలాసేపు అయిందిరా, మనం వెళ్ళి చూసొద్దామా? చూసొద్దామా? నేను అడవికి తీసుకొచ్చాను, నువ్వేగా డబ్బు కాసుపడి తీసుకొచ్చావు. వెళ్ళి చూసరా. రే ఒంటరిగా వెళ్ళాలి, నువ్వు రారా. రే పోరా, ఒంటరిగానే పో. అయ్యో ఏంటి వర్ష మేడం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు? చెప్పుంటే రూమ్ లో డ్రాప్ చేసేవాడిని కదా. ఏం చూస్తున్నారు మేడం? ఇంకొంచెంసేపు టైం పాస్ చేస్తే 30,000 కన్ఫర్మ్. ఏం కనిపిస్తుంది మేడం? ఏదో పులి తోకలా ఉంది. పులి తోక? మేడం మేడం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పూజలో చెప్పారు కదా, చెరువు దాటి అడవిలో ఒక చోట పొట్టేల్ని వదులుతామని. అవును, అక్కడికి ఆ పులొచ్చి పొట్టేల్ని తినేస్తుందన్నారే. అప్పుడైతే అది కథ కాదా? ఇప్పుడు అక్కడే ఉన్నాం. ఇలా మోసం చేసి తీసుకురావడం తప్పు మేడం. నా మాట వినండి మేడం, వెళ్ళిపోదాం మేడం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మేడం. మేడం వర్ష మేడం రండి, వెళ్ళిపో. వర్ష రండి, వెళ్ళిపోదాం. పిచ్చా నీకు? ఏమన్నా జీపేరా మనకు సేఫ్. దానికి ఆ పొట్టేలు కనుక దొరకలేదో మనం బలైపోయేవాళ్ళం. ఆ పులికి గనక మనం దొరుకుంటే ఎముకలు కూడా మిగిలేవు కాదు, నవ్విలి మింగేసేదిరా.
ఇప్పుడు నేను చెప్పింది నచ్చాక వెళ్ళిపోతున్నాడా భోజనం నచ్చాక వెళ్ళిపోతున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్ కమ్ ఇన్ సార్. కాఫీ తాతారా? యా, బ్లాక్ కాఫీ, కొంచెం షుగర్ తక్కువగా. యా ష్యూర్. డూ యూ మైండ్ ఇఫ్ ఐ స్మోక్? ఐ డోంట్ మైండ్ సార్, బట్ ఫారెస్ట్ ఏరియాలో స్మోక్ చేయడం అఫెన్స్ అని ఆఫీసర్ మీకు తెలీదా? అఫెన్స్ అని తెలుసు, తప్పునందరూ తెలిసేగా చేస్తున్నారు, దొరికిపోవన్న నమ్మకంతో. హియర్ యు గో సార్. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా ఈ అడవిలోకి ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ని నేను అలో చేయలేదు. ఎందుకంటే అంతకుముందు అడవిలోకి వెళ్ళిన వాళ్ళు విషపురుగు కరిచి చనిపోయారు. అంతకుముందు వెళ్ళిన వాళ్ళు మృగాల దాడికి దారుణంగా బలయ్యారు. మరికొంతమంది ఆచూకీ కూడా తెలియలేదు. ఇంకా వెతుకుతున్నాం. మీరు ఫొటోస్ తీసారా? తీసాను సార్, బట్ సరిగ్గా రాలేదు. మీకు అభ్యంతరం లేదంటే? ఆఫ్ కోర్స్ సార్. కొంచెం క్లియర్గా వచ్చుంటే. పర్మిషన్ లేని ఏరియాలోకి వెళ్ళి ఫొటోస్ తీయడం మీకు అఫెన్స్ అని తెలీదా? సార్ సారీ సార్. సార్ సార్ ఏం చేస్తున్నారు మీరు? సార్ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. ప్రాపర్ పర్మిషన్ లేకుండా తీయడం తప్పు. ఇంతనే కావాలి ఉన్నాయా? లేవు సార్. ఇకపై ఈ అడవిలో ఫోటో తీయడానికి మీకు పర్మిషన్ లేదు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఇంకా ఒక్కరోజు టైం ఇవ్వండి సార్. ఖచ్చితంగా ఆ చోటికి వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. ఐ సెడ్ ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో హోమ్. నేను మీ ఇద్దరికి ఏం పనిచ్చాను? మీరు ఫోటోలో చూపించిన పులి ఈ అడవిలో ఎక్కడ తిరుగుతుందో కనిపెట్టి చెప్పమన్నారు. కనిపెట్టారా? ఎలాగైనా కనిపెట్టాలనే నేను నా పూజకి వెళ్ళాను సార్. అక్కడ నిన్నొచ్చిన అమ్మాయి ఆ పులిని చూసి ఫోటో తీసింది. మీరేం పీకుతున్నారా? సార్, ఈ అడవిలో ఎన్నో పులులు ఉన్నాయి. వాటిలో దేనో దాన్ని పట్టుకోకుండా మనం ఎందుకు ఆ పులినే పట్టుకోవాలి? చెప్పండి సార్. ఆ పని చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. ఈ అడవిలో ఉన్న అన్ని పులులకి రేడియో కాలర్ ఉంది. అది ఒక్కో చిన్న కదలికని మానిటర్ చేస్తుంది. వాటిల్లో ఒక్క పులి తగ్గినా నన్నే పట్టుకుంటారు. కానీ మనం వెతికే పులి కేరళ నుంచి మిస్ అయింది. అది ఇక్కడుందని మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేలోపు మనం దాన్ని పట్టుకోవాలి. సార్, ఒక వారంలో ఆ పులిని పట్టుకుందాం. ఇలా చూడు నాన్న, రేపట్లోగా పట్టుకోలేదంటే కేరళ అక్కడ నాలాగా ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడుగా, వాడు టీంతో వచ్చి ఆ పులిని వెతుకుతాడు. వాడు మనలా ఎక్కువ టైం ఏం తీసుకోడు. కరెక్ట్గా కనిపెట్టి తీసుకెళ్ళిపోతాడు. దాన్ని అమ్మి గొప్పోళం కావాలన్న ఆశలన్నీ కూడా సంకనాగిపోతాయి. రేపు తెల్లారేసరికి ఆ పులి మన బోన్లో ఉంటుంది సార్. మనం ఏ పనికైతే వచ్చామో దాన్ని పూర్తి చేసుకుని ఊరికి వెళ్ళిపోయి ఉండాలి. ఇంకోసారి ఆ అమ్మాయి పిలిచిందని ఎగేసుకుంటూ దాని వెనక అడవిలోకి వెళ్ళావనుకో, అలాగే వెళ్ళిపో. రేయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను రా, వినబడుతుందా లేదా? కర్మ. అబ్బా, డబ్బు కోసం ఇలాంటి అనవసరమైన రిస్కులు చేయించావు కదరా. ఇక అమ్మాయికి మనకి ఎటువంటి సంబంధం లేదు. వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. బయట నుంచి సౌండ్ వస్తుందండి. రండి వర్ష మేడం, మీరు చెప్పినట్టే మీతో పాటు అడవిలోకి వచ్చాం. మీరు ఆ పులిని చూశారు, ఆ పులి మమ్మల్ని చూసింది. దయచేసి ఇస్తానన్న అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోండి. ఇంతతో మన ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందాం. ఇవ్వండి, నేను లెక్కెట్టుకుంటానా. 5, 6, 7, 21, 22, 23, 24. ఏంటి మేడం 25,000 ఉన్నాయి? ఏంటి 25,000 ఉన్నాయా? రేయ్, నీ జ్వరం ఏమైంది? ఈ ఒక్కరోజు నన్ను అడవిలోకి తీసుకెళ్లారంటే నేను కరెక్ట్ గా ఆ పులిని ఫోటో తీసేస్తాను. మీకు బ్యాలెన్స్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంకో 10,000 ఇస్తాను. ఏంటి ఎక్స్ట్రా 10,000 ఇస్తారా? రేయ్, కూర్చో.
ఇలా చూడండి మేడం, ఎక్స్ట్రా 10,000 వద్దు, ఇచ్చినంత వరకు చాలు. ఇకపై మేము మీకు హెల్ప్ చేయం. అంతగా మీకు అడవిలోకి వెళ్ళాలంటే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడుగా, ఆయన వెళ్ళి అడగండి. ఆయన మీతో పాటు ఫోర్స్ నే పంపిస్తాడు. ఆయన ఆల్రెడీ ఫోర్స్ గా చెప్పేసి వెళ్లారు నేను ఇక మీద అడవిలోకి వెళ్ళకూడదని. ఏ ఆయన ఎందుకు అలా అన్నారు? ఫారెస్ట్ లో పర్మిషన్ లేని ఏరియాకి వెళ్ళింది ఆయనకి తెలిసిపోయింది. ఓ తెలిసిందా? వెరీ గుడ్ మా, సూపర్. బయలుదేరండి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. ప్లీజ్ ఉమాపతి, నేను చెప్పేది కొంచెం విను. ఏ హరి, నువ్వైనా చెప్పొచ్చుగా. చెప్తాడు. ఇలా చూడండి మేడం, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వద్దన్నాక ఆయన్ని కాదనుకుని ఈ అడవిలో ఏ పని చేయలేం. మీతో రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. మా ప్రాణాలు పోతాయేమో అని భయం. అయ్యో, నేను ఆ పులి ఆ పొట్టేల కోసమే తరుముకుంటూ వచ్చింది. అయినా అది మనల్ని ఏం చెయ్యదు. ఆ పులి మ్యాన్ ఈటర్ కాదు. ఏమండి, అది మ్యాన్ ఈటరో ఉమెన్ ఈటరో మాకు తెలియదండి. మాకు చాలా పనులున్నాయి. రే, నువ్వు సామాన్ సిద్ధం చేసుకో. ఈ రోజు మనం ఆ పులి పనిని పూర్తి చేశాకే రావాలి, అర్థమైందా? ప్లీజ్ ఎక్కిలించకుండా వెళ్ళి పని చూడుపో. వెళ్ళండి మేడం, మాకు టైం లేదు. చెప్పేది విను. రే, ఏం చేస్తున్నారు అక్కడ? మెరుపు వచ్చరా విడిగే పడినా దూరంగా వెళ్ళి పడుతుంది. మన పనికి ఇబ్బందిగా ఉండదు కదా మావా, ఏమంటావు? దీన్నే నోటి దురుసు అంటారు. ఏం చేస్తున్నారా? పెయింట్ వేస్తున్నాను రా. నీ మొహమే అలా ఉంది. నేను బాగానే గీశాను. ఇంకోసారి రా చెప్తాను. ఊరి దుర్మార్గులారా, మీరు పెయింటర్సా, రీసెర్చర్స్ కాదా? రీసెర్చర్స్ అంటే ఫ్రాడ్, చీటర్స్. హలో, ఫ్రాడ్ అని అనకండి, చీటర్ అనండి, పర్లేదు. మీరు ఎలాగైనా అనుకోండి, కానీ మేము రాం. మీరు వెళ్ళిపోండి. ఎరా అమ్మమ్మ, ఆ పెద్ద బ్రష్ ఉంది, ఇలా విసిరేసి వెళ్ళు. అయ్యో, అదిగో చూడండి, పులి కాలు గుర్తు. మార్క్ స్పష్టంగా లేదు. మంచు వల్ల ఇలా ఉంటుంది. నిన్న రాత్రి పులి ఇటువైపు వెళ్ళుంటుంది. రండి. పులి వస్తే ఇది ఫోటో తీసి చూపిస్తుందా? అయితే ఓకే. హాయ్. ఇలా చూడరా, వెళ్ళగానే ముందు పులి కడుపు పూర్తి చేద్దాం, ఆ తర్వాత పీక, ఆ తర్వాత తల, అలా ఒక్కొక్కటిగా అన్ని పూర్తి చేసుకుంటూ. సరే ఓకే, మీరు పెయింటర్స్, రీసెర్చర్స్ కాదు. అబద్ధం చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. అవన్నీ నేను మర్చిపోతాను. మర్చిపోయిందంటారా? చివరిగా ఒకే ఒక్కసారి మనం ముగ్గురం ఏకమై ఒక టీమ్గా కలిసి అడవిలోకి వెళ్ళి ఆ పులిని ఒక్క ఫోటో తీస్తే నా కళ, లక్ష్యం అన్నీ నెరవేరుతాయి. వచ్చి జీప్ ఎక్కండి. రండి, జీప్ మా మీద ఎక్కించండి. రారా. హలో, ఈ అడవిలో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళి ఎవరిని హెల్ప్ అడుగుతుంది చెప్పండి? మాలాంటి ఎర్రేదవులు ఎవరైనా కనబడితే హెల్ప్ అడుగుతుంది. మీకు నా మీద ఏ మాత్రం జాలి లేదా? లేదు. సరే, నాకేమైనా అయితే దయచేసి మా అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్పండి. ఇదిగోండి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా, మీరు నెంబర్ ఇవ్వండి, నేను చెప్పేస్తాను. నువ్వు వెళ్తుండే వస్తాను. థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. అమ్మా, అబ్బా, అయ్యో మామా, ఏంట్రా? నేను టీ కొట్టుకి పేరు కూడా ఆలోచించాను మామా. 90 ml. ముందు ఆ 50 ml పెయింట్ తీసుకొని తోక్కేరా, పోరా. వీడి చేత పని చేయించుకోవడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఏమీ చేయకూడదు. నా దగ్గర ఐడియా ఉంది. See that? తిను, అన్ని నీకే. ఏంట్రా, అది హ్యాపీగా? పక్కా. వైరా కొట్టించింది. నేను పెట్టిన పళ్ళు తిని నన్నే కొడుతుందా? టవర్ ఉందా?
అన్ని పులులకి ఒకేలా చారలు ఉండవు. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఏది? మన పులి చారలు సెన్సార్ నంబర్ 1తో తీసిన ఫోటోతో మ్యాచ్ అవుతున్నాయి. అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇక్కడ తెల్లారిలోగా పట్టేద్దాం. రండి వెళ్దాం. రేయ్ పద. బాగుందారా? సూపర్ గా ఉంది మావా. ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ రేయ్, ఉంటే ఏ కాకరకాయ ఎఫెక్ట్ అక్కర్లేదు, అన్ని తీసుకుని బయలుదేరు. మావా పని అయిపోయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేస్తే ఊరెళ్ళిపోతాను రా. ఇచ్చేద్దాం. నీకు భారంగా ఉండను రా. తమరు చేసిన పనికి పేమెంట్ ఇవ్వకపోతే ఎలా? ఇచ్చేద్దాం. ఎలాగో కష్టపడి పులి విగ్రహానికి పెయింట్ వేసేసాను. కష్టపడి కాదు, కష్టపెట్టి వేసావు. వెళ్ళిపోతున్నావు అన్నా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇంతకు ముందు ఎప్పుడు లేవా? ఈ రోజు టాప్ స్లిప్ కే న్యూ ఇయర్ లాంటిది. జాన్ సార్ వచ్చారు, ఆయన కలవడానికి వెళ్తున్నాను. మీరు త్వరగా జాన్ సార్ ఇంటికి వచ్చేయండి. మర్చిపోద్దన్నా, మన జాలీగా ఉంటుంది. మర్చిపోద్దు, వచ్చేయండి. జాన్ సార్ మనకి జాన్ ముఖ్యం కాదు మావా, జాలీయే ముఖ్యం. వెళ్దామా? నాకు కాలిందనుకో. రేయ్, ఆగ్రా, సామాన్లు తీసుకెళ్ళు. రేయ్. మావా ఒట్టి చేతులతో వెళ్తున్నామే, బాగుంటుందా? అది కరెక్టే, ఉండు. ఇది నీకు, ఇది నాకు. ఓకేనా? రా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ లేడీ, ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కూడా ఎందుకైనా మంచిది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయమా. రేయ్ మేము ఇవ్వలేమా? ఇప్పుడు చూడు. అయ్యో జాలి. నిజంగానా? సో నైస్. Excuse me, అయితే నేను beauty. వస్తాను. నువ్వా? మీరా? నువ్వు ఇంకా ఊరికెళ్ళదా? అది నా ఇష్టం. అయినా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఈ ఇంటికి ఆల్రెడీ పెయింట్ వేసేశారు. భలే సెటైర్ వేసింది కదా. మీకు ఫోటో తీయడమే రాదనుకున్నాను, సెటైర్ వేయడం కూడా రాదా? ఇండీసెంట్ గా బిహేవ్ చేయకండి రా పెయింటర్స్. హలో, ఎవరిని చూసి పెయింటర్స్ అంటున్నావు? మేము ఆర్టిస్ట్. అవునవును ఆర్టిస్ట్లే. ఇద్దరు యాక్ట్ చేసి నన్ను మోసం చేశారు కదా, ఫ్రాడ్స్. హలో ఏంటి ఏంటి ఏంటి? Fraud. ఏంటి? అరవద్దు, జాన్ సార్ వింటే బాగోదు. ఎవరు జాన్ సార్? జాన్ సార్ తెలీదా? తెలీదురా. ఎవరు జాన్ సార్ తెలీదా? తెలీదురా. అరే చెప్తా నాగండి. ఈ రోజు టాప్ స్లిప్ ఫారెస్ట్ ఉందంటే దానికి కారణం జాన్ సార్ ఫ్యామిలీయే. 90 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్ వార్ లో తెల్లోళ్ళు ఆదోళన చేయడానికి కలప కావాలని ఈ అడవిని నాశనం చేయాలనుకున్నప్పుడు జాన్ సార్ వాళ్ళ తాతగారు ఆయన ఫ్రెండ్ యూగో సరే వాడు అడ్డుకొని అడవిని కాపాడారు. ఈ రోజు జాన్ సారు ఈ అడవిని, అడవిలో ఉన్న మృగాలని అంతరించిపోకుండా కాపాడడానికి గవర్నమెంట్ కి ఎన్నో రకాలుగా సహాయపడుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజే ఈ ఊరికి వచ్చారు. పదండి, ఆయన ఆట మొదలైంది. Perfect hit, Richard. Sign the papers. Yes, I will, John. My bad. నవ్వుతూ సంతకం పెట్టు. సూపర్ సార్, అదరగొట్టేశారు. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. మీరెలా ఉన్నారు సార్? యా ఫైన్. వీళ్ళంతా ఈవిడ వర్ష, ఫోటోగ్రాఫర్. హాయ్, నైస్ మీటింగ్ యు. ఈయన హరి. హాయ్. హలో సార్. ఈయన ఉమాపతి. హలో సార్. నా ఫ్రెండ్స్ బయట నుంచి వచ్చారు. ఓ గ్రేట్. మీలాంటి వాళ్ళు బయటోళ్ళ నుంచి అడవులను చూడడానికి వస్తేనే ఇండియాలో టూరిజం బాగా డెవలప్ అవుతుంది. వెరీ గుడ్. వెల్కమ్ టు టాప్ స్లిప్. ఆఫ్ కోర్స్ సార్, ఇలాంటి డెవలప్మెంట్ గురించి తెలిసినందువల్లే మేము ఈ ఊరికి పెయింట్ వేయడానికి వచ్చారు. Take these, John. See you. థ్యాంక్ యూ రిచర్డ్. సార్ ఏంటి సార్ దేన్నో రాసిచ్చి ఇంత బాధగా వెళ్తున్నారు? ఆయన పోటీలో ఓడిపాడు కదా, అందుకే మన ఊరు నుంచి 2 పుల్లల్ని దత్తత తీసుకుంటారని రాసిచ్చి మరీ వెళ్ళాడు. సార్ ఇంకో నలుగురితో బెట్టుకట్టాడి మిగతా 40 పుల్లని కూడా దత్తత ఇచ్చాను సార్. అప్పుడు సిటీ నుంచి అందరూ ఇక్కడికి వచ్చి ప్లాట్లు వేస్తారు. ఆ తర్వాత మీరు చెప్పిన టూరిజం డెవలప్ అవుతుంది, మనం పుల్లు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఉమాపతి, పులుల్ని దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవడం కాదు. ఆ పులి సంరక్షణకి కావాల్సిన ఖర్చుని ఆయన భరిస్తాడని అర్థం.
ఇంకో విషయం, అడవిలో పులులు ఉండబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. మీకు తెలుసో తెలీదో, బట్ 60 ఏళ్ల క్రితం మన దేశంలో కరువు కాటకాలు వచ్చి పస్తులతో ప్రజలు నిజంగా చాలా బాధపడ్డారు. అప్పుడు IR8 అనే ధాన్యమే ప్రజల కరువును పోగొట్టింది. ఆ IR8ని పండించడానికి కావాల్సిన మొక్క అడవుల్లో నుంచి మనకి దొరకడానికి ముఖ్య కారణం ఆ అడవుల్లో నివసించే పులులే. అర్థం కాలేదు సార్. మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఇప్పుడు అడవుల్లో పులులు అనేవి అసలు లేవనుకోండి. ఆ తర్వాత ఈ మొక్కల్ని చెట్లని తినే జంతువులు బాగా ఎక్కువైపోయి మన అడవుల్ని అంతరించిపోయేలా చేస్తాయి. సో చెట్లు పెరగవు, అందువల్ల వర్షం రాదు, నదులు ఇంకిపోతాయి. ఆ తర్వాత మనం వ్యవసాయం చేయలేకపోయేవాళ్ళం. ఆ రోజు IR8 ధాన్యం దొరికేది కాదు. అండ్ అకార్డింగ్ టు ది ఈకోసిస్టమ్ సర్వీసెస్ జర్నల్, మార్స్కి పంపించే మంగళ్యన్ ప్రాజెక్ట్ వాల్యూ కంటే 2 టైగర్లని సేవ్ చేస్తే మనకి దొరికే వాల్యూ చాలా ఎక్కువ. అండ్ దాట్ ఈస్ వై ఐ సే వీ హ్యావ్ టు సేవ్ అవర్ నేషనల్ అనిమల్. సార్ మరి పార్టీ? వర్ష, ఎందుకు అరుస్తున్నావు? వర్ష, మేము నిన్ను వదిలేసి ఊరికి వెళ్తున్నందుకు నువ్వేం బాధపడకు. నువ్వు ఇప్పుడు చెప్పు, ఈ అడవికే కాదు అమెజాన్ అడవికే రమ్మన్నా నీకు తోడుగా నేను వస్తాను వర్ష. ఆ తర్వాత మీ తాతగారు ఆశపడ్డట్టుగా నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోతావు. ఏంటి, మా తాతయ్య ఆశపడ్డారా? ఎనీవేస్ థ్యాంక్ యూ. నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అయిన తర్వాత ఫుడ్కి ఏం చేస్తావు? ఫ్రెండ్స్ మధ్య కోపాలు తాపాలు ఉండకూడదు. నో టెన్షన్, కూల్ డౌన్. ఏ జాగ్రత్త, వీడు ఫ్లాట్ అయిపోయాడా? లేరా, నన్నెందుకు అడవిలోకి తీసుకొచ్చావు? నువ్వు పులిని చూసి చాలా రోజులు అవుతుందిగా, అందుకే చూస్తామని తీసుకొచ్చాను. రే ముందు రారా. అసలు ఏం జరుగుతుంది? చూడరా మావా. రే, నిన్న రాత్రి మనతో అంత ప్రేమగా మాట్లాడి మనల్ని మోసం చేసి మనకే తెలియకుండా మనల్ని అడవికి తీసుకొచ్చిందంటే దానికి ఎంత ధైర్యం ఉండాలి. దీనికి కలిపి డబ్బులు లాగేద్దామా? అర్జీ నోర్మే రా. జాగ్రత్తగా. వర్ష, ఇదేమన్నా బాగుందా? ఏదో మత్తులో నీ బండ్లో పడుకున్నావు, అందుకని నీ కూడా తీసుకొచ్చేస్తావా? నిన్న రాత్రి వీడే అన్నాడ్రా, ఈ అడవికే కాదు అమెజాన్ అడవిలోకైనా నా సేఫ్టీ కోసం వస్తానని. అన్నావు కదా. నువ్వు చెప్పే ఉంటావు. అది మాత్రమే కాకుండా మిమ్మల్ని లేపి మీతో చెప్పే తీసుకొద్దాం అనుకున్నాను. మీరే లేవలేదు, అందుకే చెప్పకుండా తీసుకొచ్చాను. మేము ఇప్పుడు లేచిపోయాగా, మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్ళి వదిలే. వదులుతాను. పులిని ఫోటో తీసిన తర్వాత వదులుతాను. మమ్మల్ని వదులుతావా లేదా? మావా ఉండరా. ఇలా చూడు వర్ష, నేనేమంటున్నా, పులిని ఫోటో తీసిన తర్వాతే వదులుతాను. సరే ఓకే, నువ్వు పులిని ఫోటో తీసిన తర్వాతే. పులిని ఫోటో తీసిన తర్వాతే. అయ్యో, ఇది పులికి ఎరైపోతుంది. అయ్యో, ఈరోజు బతికి బయటపడ్డట్టే.
జరుగుతుంది? రండి. నిన్నే అడిగేది, చెప్పు. ఇంకా ఎంతసేపు ఇలా ఉంటుంది? మందు ఎఫెక్ట్ దిగడానికి ఇంకా 30 నిమిషాలు పడుతుంది. బతుకున్న పులికి రేట్ ఎక్కువ. ఇది మత్తులో ఉన్నప్పుడే తీసుకెళ్ళిపోండి. త్వరగా. ఆ డిఎఫ్ఓ పులిని ఇల్లీగల్ గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పులా రే దారా వెళ్ళిపోతారా? ఆ డిఎఫ్ఓ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఫారెస్ట్ అఫీషియల్స్ కారు. ఇలా ఇవ్వు. రే ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. రారా వెళ్ళిపోదాం. ముందు ఫోటో తీరు ఆపు. త్వరగా కానండి. ఆగండి ఆగండి. ఇంకా గట్టిగా ఆగు. ఆ పిల్లని కిందకి దించు. దించు త్వరగా. రే మామ పిలవరా వెళ్ళిపోతారా? వెళ్ళిపోదాం. ఎవరు కదలు. అలాగే ఆయన మనల్ని రావద్దన్నాడుగా, అనవసరంగా వచ్చి చూడకూడదు చూసాం. వాళ్ళకి మనం కనిపించము. కాసేపు నోరు మూసుకుని ఉండండి. పారిపోదాం త్వరగా. రేయ్ ఎవరైనా ఉన్నారా? ఎవరా షూట్ చేసింది? నేనే. తెలియక పులి. ఎరా బుద్ధుందా నీకు? ఆ మందు పులి ఒంట్లో ఉన్నంత వరకే మనకి టైం ఉంది.
గాలి గుర్తుల్ని ఫాలో అవ్వండి. అప్పుడే చెప్పాను ఇక్కడికి రావద్దని. అనవసరంగా వచ్చి ఇప్పుడు ఇరుక్కుపోయాం. త్వరగా బండిది వెళ్దాం. ఈ ఒక్కటి చాలు వాళ్ళని పట్టుకోవడానికి. ఏమీ ఎక్కర్లేదు, నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి. రే ఆ సౌండ్ అంటే వెళ్ళి చూడు. అలాగే సార్. చెప్పు. ఆ ఫోటోగ్రాఫర్ అమ్మాయి బండి మాత్రం ఇక్కడ ఉంది సార్, కానీ మనిషి కనబడట్లేదు సార్. అది అక్కడెక్కడ ఉంటుంది, వెతుకు. ఓకే సార్. సార్ నాకైతే తేడాగా అనిపిస్తుంది సార్. వాచ్ టవర్ పక్కనే ఉంది. ఆ అమ్మాయి ఫోటో తీసుంటే ఏం చేయడం సార్? లేపే. ఓకే సార్. ఆ పులిని చంపేశారా? అక్కడే ఉండే మమ్మల్ని లేపేసేవారు సార్. పులి ఈజీగా తప్పించుకుంది. ఇదంతా నా వల్లే డాక్టర్. నేను తీసిన ఫోటోతోనే ఆ పులి ఎక్కడుందో కనిపెట్టారు. మనం ఎలాగైనా ఆ డిఎఫ్ఓ దగ్గర నుంచి ఆ పులిని కాపాడాలి. కాపాడాలా? ఇంకా నయం, ఆ ఆఫీసర్ క్రిమినల్ తెలియక ముందే తప్పించుకున్నాం కదా. పేమెంట్ తీసేసుకున్నాను. పేమెంట్ తీసుకున్నావా? నాకు రే రూమ్కి వెళ్ళాక ఇస్తాను రా. అన్నా రూమ్కి వెళ్తే కన్ఫర్మ్ గా వేసేస్తారు. ఫుల్ గా మనుషులు పెట్టారన్నా. నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. వాళ్ళు చేసిన ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. అమ్మ తల్లి, నువ్వు దయచేసి ఏం మాట్లాడుకో. అంతా నీ వల్లే. కావాలంటే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. డాక్టర్, మమ్మల్ని ఎలాగైనా ఈ అడవి దాటించేయండి డాక్టర్. మేము ఊరు వెళ్ళిపోతాం ప్లీజ్ డాక్టర్. హరి తొందరపడకు. చెక్ పోస్ట్ ఫుల్గా వాళ్ళ మనుషులే ఉన్నారు. మీరు అనుకున్నంత ఈజీగా బయటకు వెళ్ళలేరు. అందుకు ఒకే ఒక్క దారి ఉంది. రే నువ్వేం దిగులు పడకు. రేపు తెల్లారేసరికి మనం మన ఊర్లో ఉంటాం. ఎలా పంపించాలనే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడాక పిలుస్తారుగా, లేదంటే చాటుగా వినమంటావా? వద్దు, పిలుస్తారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ పులిని పట్టుకునేలోగా మనం దాన్ని కాపాడాలమ్మా. ఆ పులి వాళ్ళు షూట్ చేసిన చోటు నుంచి ఎంత దూరం వెళ్ళుండదు కదా. వెళ్ళుండదు, కానీ ఒక పులి గాయపడితే దాని వేటాడే శక్తి క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు అది మనుషుల్ని వేటాడడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత అది మేనేటర్గా మారుతుంది. అయ్యో, ఇప్పుడు ఆ పులిని నయం చేయకపోతే అది మనుషుల్ని వెతుక్కుంటూ ఊళ్ళోకి వస్తుంది. అదే కనుక జరిగితే గ్రామస్తులను కాల్చించాలనుకున్న ఫారెస్ట్ ఆఫీసర్ పని ఇంకా ఈజీ అయిపోతుంది. అంతేకాదు అడవిలో మనుషులు మృగాలు కలిసి జీవించగలనుకునే మనుషులే లేరంటే ఇక అడవులే లేకుండా పోతాయి. అయితే మరి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ పట్టుకోవడానికి ముందు ఆ పులిని మనం కాపాడదామా? తప్పకుండా కాపాడొచ్చమ్మా. మాట్లాడడం అయిపోయింది అనుకుంటా. రా వెళ్దాం. అది ఎక్కడ తిరుగుతుందో ముందు మనం ఎలాగో కనిపెట్టాలి. మీరే చెప్పండి. చెరువు దగ్గరికి వెళ్ళి వెతుకుతాం. ఎలాగైనా ఆ పులిని మనం ఎలా కాపాడాలి. చేయబోతున్నా సార్? ఎలాగంటే మనుషుల్ని ఎరగా చూసే పులిని మనుషుల్ని ఎరగా వేలాడదీసి పట్టుకోవాలి. అర్థం కాల. మనం 10 మంది కలిస్తే ఆ పులిని పట్టుకోగలమా? అనుకున్నా పులిని కాపాడతారట. రే ఇక వీళ్ళని నమ్ముకోవడం ప్రయోజనం లేదురా. మేము బయలుదేరతాం. వెళ్ళండి రా. ఈ టైంలో కూడా మీకు హెల్ప్ చేయాలనిపించట్లేదా? ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా మోసం చేసి డబ్బులు గుంజాలని ఆలోచిస్తారా? వర్ష, నువ్వు అనవసరంగా నోరు ఏంటో పారేసుకుంటున్నావు. నోరు పారేసుకుంటున్నాను. ఏమండి, మీతో రావడానికి మాకు ఏ ఇబ్బంది లేదండి. ఒక్క నిమిషం ఊర్లో ఉన్న మా నాన్న అమ్మ తీసుకున్న అప్పులు వీటి గురించి ఆలోచించండి. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? మేము చాలా పేదోళ్ళమండి. మాకు ఇదంతా సెట్ అవ్వదు. నేను నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు మాతో వచ్చేయ్, వెళ్ళిపోదాం. రే నువ్వు రారా, వెళ్దాం. రే రారా. జీప్ వస్తుందిరా. అయ్యా 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 ఆపండి ఆపండి ప్లీజ్ అయ్యా. రే మన టూరిస్టులు రా.
హాయ్ రండి బాబు, మిమ్మల్ని వెతుకుతున్నా. మేము మీ గురించి వెతకలేదు, ఎవరో తెలమాసం వాడు వస్తారు అనుకున్నా, మీరు వచ్చారు. రా త్వరగా ఎక్కు. ఎక్కండి, తర్వాత మేము మాట్లాడుకుందాం. హెల్ప్ చేసాం, ఈరోజు మీరు హెల్ప్ చేస్తున్నారు. త్వరగా పోనివ్వండి. అమ్మాయి కెమెరా ఎక్కడ? సార్ ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు సార్, కానీ కెమెరా ఆ అమ్మాయి దగ్గరే ఉంది సార్. ఏయ్, నిజం చెప్పారంటే ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను, లేదా అడవిలో కనపడకుండా పోయిన వాళ్ళ లిస్టులో మీ పేర్లు చేర్చి రెస్ట్ ఇన్ పీస్ అని గుచ్చుతాను. ఏ నిజాన్ని అడుగుతున్నాడ్రా? ఏదో ఒకటి చెప్పి. సార్ నిజం చెప్తే మమ్మల్ని వదిలేస్తారా సార్? సార్ ఆ అమ్మాయికి మాకు ఏ సంబంధం లేదు సార్. ఈ రోజు పొద్దున కూడా మేముగా అక్కడికి వెళ్ళలేదు సార్. ఆ అమ్మాయి మోసం చేసి తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా తనతో గొడవ పడే వచ్చేసాం. ఆ ఊరోళ్ళు ఆ అమ్మాయి పులిని పట్టుకోవడానికి వెళ్ళారు సార్. ఇవన్నీ మాకు సెట్ అవ్వని చెప్పేశాం సార్. ఇప్పుడు చూడండి, ఆ పిల్ల వల్ల మీకు మాకు మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. అంతే కదరా? అంతేరా. అంతేనట సార్. మేము వెళ్ళొచ్చా? వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? వాళ్ళందరూ ఆ చెరువు దాటి వెళ్ళాలని మాట్లాడుకున్నారు సార్. సరిపోండి. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి, ఉంచుకోండి. ఇది నీకు అవసరం అవుతుంది, ఉంచుకో. మామా, ఆ ఇంకో నిజాన్ని చెప్పేమంటావా? చెప్పలేదా? మర్చిపోయావా? అయితే త్వరగా చెప్పరా. సార్, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సార్. వాళ్ళు మంచోళ్ళు కారు సార్. వాళ్ళు వాళ్ళ పులిని ఎలా పట్టుకోవాలని మాట్లాడుకున్నారంటే అదేదో ఏంట్రా అది? మేనేటర్ గా మారిపోయిందట. అందుకని ఎవరో ఇద్దరిని దానికి ఎరగా వేలాడదీసి ఆ పులిని మోసం చేసి పట్టుకోవాలని మాట్లాడుకున్నారు సార్. ఎవరు బుక్ అవుతారో వాళ్ళు అయిపోయారు. మీరెందుకు సార్ నవ్వుతున్నారా? కూర్చో. వెళ్ళిపోయారు. నోరు మూసుకుని ఉండాల్సింది. ఇప్పుడు చూడు మన ప్రాణాలు ఎలా ఊగిసలాడుతున్నాయో. మామా, నేను ఒకటి చెప్పనా? నువ్వు మాట్లాడమంటే నేను చంపేస్తాను. ఫోను. ఫోన్ పెట్టరా. రేయ్, ఇంతసేపు ఫోన్ నీ దగ్గర ఉందా? ఎవరైనా పిలిచి హెల్ప్ అడుగుండొచ్చుగా. అవునరా, ఎవరికి ఫోన్ చేయను? త్వరగా ఫోన్ చేయరా. కాంట్రాక్ట్ అయ్యాక ఆండ్రాయిడ్ కొనుక్కుందాం అనుకున్నాను. దాన్ని చెడగొట్టావు, దీన్ని విరగొట్టావు. రేయ్, నా దగ్గర ఒక ఫోటో కూడా లేదు చస్తే ఇంట్లో తగిలించడానికి. నా దగ్గర ఫోటో తీయడానికి ఫోన్ కూడా లేదు. ఉన్నదాన్ని విరగొట్టేశావు. ఇదంతా అమ్మాయి వల్లే. అది కంట పడితే ఏం చేస్తానో చూడు. రాయ్, న్యాయంగా నేను టెన్షన్ అవ్వాలి, నువ్వు టెన్షన్ అవుతున్నావు. మీ ఇద్దరి వల్ల నాకు ఈ గతి పట్టిందే. టూరిస్టులు నిదానంగా బ్రేక్ అయ్యొచ్చుగా. ఏం చేస్తుందిరా? వెళ్ళరా, వెళ్ళి పట్టుకోరా, వెళ్ళు. ఏమైందన్నా? కోతి తాళం ఎత్తుకుపోయింది. వెళ్ళి చూడు. నువ్వు వెళ్ళి చూడు. అది ఎత్తుకుపోవడం అప్పుడే చూసాం కదా. ఆ కోతి ఏదో ఓనర్లా ఎత్తుకుపోయింది.
రండి. ఓకే, మణి, నువ్వు వెళ్ళు. ఎవరో వస్తున్నారా మనల్ని కాపాడడానికి? రే సురేష్, నాకేదో తేడాగా అనిపిస్తోంది. అవును సార్. అందరినీ అల్లాడుకోండి. వర్ష, ఇంకా నయం నువ్వైనా వచ్చావు. ప్లీజ్ మమ్మల్ని కాపాడు. నేను వచ్చింది మిమ్మల్ని కాపాడడానికి కాదు. ఇదిగోండి. లేదు, వద్దు. అనా, నీకు త్వరలో నయమైపోతుంది. సూపర్ డాక్టర్, దానికి ఇంజెక్షన్ వేసి పడుకోబెట్టేయండి. ఇది పడుకోబెట్టేది కాదు.
ఇక్కడే బయటికి వెళ్ళకుండా దాక్కుందాం. ఏయ్, తాళం రా, తీసుకుని వెళ్ళిపోదాం. కోతి ఎక్కిపోయారా? మణిసింహం, మూసేసి మూన్ వర్క్ చేస్తావా? నా చేతికి దొరికావా అంతే. సురేష్, అయ్యగారు చెప్పండి అయ్యా. ఎవరు ఇక్కడ ఉండొద్దు, అందరం అటు వెళ్ళిపోదాం. రండి రండి రండి, త్వరగా. హరి, అందరు రండి. ఆ పిల్లల్ని అక్కడే వదిలేసిరా అమ్మా.
ఏంటి మావా అంత ఓకేనా? ఎలా ఉంది? సూపర్ మామా, కానీ ఇక్కడ ఒక రెయిన్ ఎఫెక్ట్ ఉండుంటే. రేయ్. ఎలాగో మావా అనుకున్నట్టే అంత హ్యాపీగా ముగిసింది. అంతే. ఇంకేంటి వర్ష, ఏ అడవిలో ఏ మృగాన్ని ఫోటో తీయడానికి వెళ్తున్నావు? అమెజాన్ అడవిలో డైనోసార్ ని ఫోటో తీద్దాం అనుకుంటున్నా. మర్చిపోకుండా డైనోసార్ అడిగాను చెప్పు. చెప్తా రేయ్, అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం రా. నెక్స్ట్ వీక్ ఉత్తరాఖండ్ లో ఒక టైగర్ రిజర్వ్డ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఒక మ్యాన్ ఈటర్ టైగర్ ని ఫోటో తీద్దాం అనుకుంటున్నాను రా. అక్కడికి మనం టీమ్ గా వెళ్తే సూపర్ గా ఉంటుంది రా. ఏంటి 3000 టీలా? వెంటనే పంపిస్తా, అరగంటలో పంపించేస్తా. ఏం ప్రాబ్లం లేదు. ఏంటండి వైట్ హౌస్ కి నేను పెయింట్ అయ్యాలా? పసుపు రంగుతో ఓకే సార్, పక్కగా వేసేద్దాం సార్. పంపించేస్తాను. రేయ్